నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో 8 కోట్ల నిధులతో డబుల్ రేట్ పనులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు. రూరల్ నియోజకవర్గం ఒక మంచి వ్యక్తిని ఎమ్మెల్యేగా ఎన్నుకున్నందుకు రూరల్ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. రూరల్ ప్రాంత అభివృద్ధికి 250 కోట్ల రూపాయల నిధులు బడ్జెట్లో కేటాయిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హామీ ఇచ్చారు. అదేవిధంగా మామూలు దగ్గర అసలు మాట కూడా లేదు. మామూలులో ఉన్నాడా, ఆయన ప్రభాకరరావు దగ్గర అమెరికాలో ఉన్నాడా తెలుస్తుంది. ఆయన మాట లేదు. ఈ బాబా వాళ్ళు నోటికి వచ్చినట్టు ప్రజలను రెచ్చగొట్టి చిన్న అంశం వస్తే ప్రభుత్వాన్ని ఎక్కడ బదనాం చేయాలని చెప్పి ఓ రోజు లగ్గించాలని, ఓ రోజు ఒక ఊరని, ఓ రోజు ఒక ఊరని, ఒకరోజు గురుకులాల వాళ్ళే పోయి వాళ్ళే దాన్ని నిన్న మా సీతక్క గారు చెప్పడం జరిగింది. దాని మీద కూడా ఎంక్వైరీ చేస్తున్నాం. ఈ విధంగా ప్రభుత్వాన్ని బదనాం చేయాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు కాదు, ఇంకా 5 ఏళ్ళైనా కాంగ్రెస్ ఉంటుంది కాబట్టి మన పార్లమెంట్ ఎన్నికల్లో 16 సీట్లు 16 ఓడిపోవడమే కాదు, 7 డివైడ్ పోయింది. 9 స్థానంలో 3వ స్థానం వచ్చింది. ఇక లాభం లేదని చెప్పి నేనుకొని మాటలు మాట్లాడుతూ పనికిరాని మాటలు వాళ్ళ గురించి మాట్లాడడం వేస్తూ ఆయన అంటాడు కేటీఆర్ గారు కేసుంటే దమ్ముంటే అరెస్ట్ చేసుకొని జైల్లో ఉండి యోగా చేస్తా, తర్వాత వచ్చి పాదయాత్ర చేస్తాను. పాదయాత్రకు యోగాకి ఏమైనా సంబంధం ఉందా? దీన్ని బట్టి వాళ్ళ మానసిక పరిస్థితి కూడా బాగా అనిపిస్తలేదు. మేము మాత్రం రేపు 1,00,000 మందితో మహబూబ్నగర్లో రైతు మహాసభ విజయోత్సవ సభతో పాటు రైతులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్య నాయకులతో పాటు మహబూబ్నగర్కి వెళ్ళి నల్గొండ చుట్టుపక్కలకి వెళ్ళి పెద్ద ఎత్తున అందరూ ముఖ్యమంత్రి గారు నాయకత్వంలో బహిరంగ సభతో పాటు 4వ తారీఖు